మాకు గుర్రాలు ఎక్కువ ఉన్నాయి, మాకు రథాలు ఎక్కువ ఉన్నాయి కాదు. ఇది అధికారానికి సాదృశ్యం. అధికారం కలిగిన వారు రథాలపై ప్రయాణం చేసుకున్నారు. అధికారం బట్టి అతిశయపడే పరిస్థితి కాదు, కానీ దేవుడిని కలిగి ఉండటం బట్టి మనం అతిశయపడాలి. ఎవరు ధన్యులు అనడానికి కీర్తనకారు 145 కీర్తన చెప్పిన మాట ఏంటంటే, యెహోవా తమకు దేవుడిగా గలవారు మాత్రమే ధన్యులు. దేవుడిని కలిగి ఉండడం అనేది ఆత్మీయంగా ఒక యోగ్యత. ఇక్కడ ఆలోచన చేసే కఠినవ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ ఆలోచన చేసే ఒక శతాధిపతి ఉన్నాడని గమనించారు. అతడు 100 మందికి అధిపతి గమనించారు. ఒక ఉన్నతమైన అధికారం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆలోచన చేసి అతనిలో ఉన్నటువంటి వినమ్రత, విధేయతను చూసి ఆశ్చర్యపడే దేవుడికి ఆశ్చర్యం కలిగినట్టు గమనించారు. మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్యపరుడు అంటున్నాం. ఆయనకున్న విశ్వాసం, ఆయనకున్న యోగ్యత, ఆయనకున్న భక్తిని చూచాక యేసుక్రీస్తు వారే ఆశ్చర్యపడిపోయాడు గమనించారు. ఆశ్చర్యపరుడికే ఆశ్చర్యం కలిగించిన సందర్భం గమనించారు. సాధారణంగా పైన ఉన్న అధికారి కింద ఉన్న వాళ్ళు పెట్టి చక్కగా చేయించాలనుకుంటారు, బాగా పెట్టాలనుకుంటారు సాధారణ. కానీ ఇక్కడ శతాధిపతుల మంచి రాష్ట్రం చూస్తే కనుక శతాధిపతులు ఉన్నటువంటి సైనికుల్లో ఒక సైనికుడు రోగి ఉన్నాడు. ఇంకా 99 మంది సైనికులు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఈ రోగి అయిన వాడు శతాధిపతి కొడుకు కాదు, శతాధిపతి బంధువు కాదు. తనకెంత పనిచేస్తున్న సైనికుడు కావచ్చు. తనకెంత పనిచేస్తున్న సైనికుడి పట్ల శతాధిపతి ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. సాధారణంగా కింద పనిచేసే వాళ్ళ నుంచి పై వాళ్ళ తీరిక మాట్లాడతారు. రేపు సెలవు కావాలంటే సెలవు లేదు, సెలవు పట్టడానికి లేదు. అవతల కూడా ప్రాబ్లం ఏమి అర్థం చేసుకోవాలి గమనించాలి. నువ్వు సెలవు లేదు, డ్యూటీకి రావాల్సింది వస్తే డ్యూటీగా, లేకపోతే మాకు ఉద్యోగం అని ఇలా నిరసనం చేసే అధికారులు సమాజం లేకపోతే. కానీ ఆలోచన చేసి కనుక రోగి రాజు ఈ రోగం వచ్చిన తీసేసి ఇంకోటి పెట్టుకోవచ్చు. అది రోగం ఉన్నవాడు యుద్ధంలో ఏం పోరాడాడు, రోగం వచ్చినప్పుడు యుద్ధంలో ఏం పోరాడాడు. కాబట్టి ఇతని సైన్యానికి తీసేసి ఇంకొక వ్యక్తిని వేసుకునేటువంటి సాయం ఉంది. కానీ అలా కాదు. కానీ ఆరోగ్యవంతులైన 99 మంది ఉన్న ఆలోచన కంటే ఈ ఒక్కడి మీద సదాధిపతి ఆలోచన, ఈ ఒక్కరి గురించి ఆలోచన చేస్తున్నారని గమనించారు. ఎందుకే మాటలు జ్ఞాపకం వేస్తున్నారంటే, కొందరు కష్టం తమ కష్టమే కష్టం, ఇతరుల కష్టాన్ని కష్టంగా భావించారు. తమకొస్తేనే బాధ, తమకొస్తేనే కష్టం, తమకొస్తేనే వేద అన్నట్టు ఉంటారు. కొన్నిసార్లు మన సమస్యలు చెప్పుకుంటుంటే ఎందుకు ఆ చిన్న సమస్యగా మనం బాధపడుతూ ఉంటారు. సమస్య చిన్నదో పెద్దదో చూసే వాళ్ళకి తెలియదు. ఎవరు తెలుసని అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుసు. అనుభవించారు. ఈనాడు చాలా చోట్ల ఇంకొకరి సమస్య మన సమస్యగా భావించాక క్రైస్తవం ఏం చెప్తుందంటే, ఇంకొకరి సంతోషాన్ని సంతోషంగా భావిస్తున్నాం మంచిది, ఇంకొకరి కష్టాన్ని కూడా నీ కష్టంగా భావించాలి. అలా భావించి నువ్వు చాలమైన సహాయం చేయగలవు. ఈ శతాధిపతి ఎందుకు ఆలోచన చేస్తాడంటే కనుక, మేలు చేయడం నుండి చేయకపోవడం పాపమని వాక్యం చెప్తుంది. ఇతరుల శతాధిపతిగా ఉండి ఒక సైనికుడిని రోగి విషయంలో ఎంతని బాధ్యత తీసుకున్నాడు. ఎంత బాధ్యత! తన బంధువు కాదు, తన కుటుంబం కాదు, తన రక్త సంబంధం కంటే కాదు, కుమారుడు కాదు, తన కింద పనిచేస్తున్న సైనికుడు గమనించాడు. తన కింద పనిచేస్తున్న సైనికుడి విషయంలో అంతటి ప్రేమ. ఎందుకే మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే, ఆ ప్రేమను నేను అనుకుంటున్నాను రోగి అయిన వారు కూడా శతాధిపతిగా సంపాదించుకున్నాడు. చాలా చూడండి విదేశాలు వెళ్తున్నారు పరిచయం. అక్కడ వాళ్ళు చేసే పనిని బట్టి ఆలోచన చేస్తే కనుక వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ చేయదు. నాకు తెలుసుకున్నాను దాంట్లో ఉంటారని. ఆమె వెయిట్ నుంచి వచ్చి బయటకు వచ్చి 4 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పటికీ నెల 10,000 పంపుతారంటారు. ఇక్కడే ఉన్నారు. ఇక ఆరోగ్యం బాగా వెళ్ళా. ఎప్పటికీ నెలకు వచ్చేసరికి 2-3 తారీఖులు వచ్చేసరికి 10,000 అక్కడి నుంచి అకౌంట్ వేసేస్తారంటారు. అమ్మ మీరు పని చేయండి దాంట్లో ఏం దగ్గర నేను ఉన్నది కాబట్టి నమ్మకంగా చేశాను. 4 రోజులు సరిగ్గా నేను వెళ్ళకపోతున్నాను, అలాగే నన్ను వదిలిపెట్టలేదు. ఎప్పటికీ నెలకు వచ్చేసరికి 10,000 రూపాయలు ఖచ్చితంగా నా మెడిసిన్ కూడా పంపుతూ ఉంటారు. అంటే ఆ ప్రేమ ఆమె యజమానుల దగ్గర పదవి నుంచి మనం గొప్పగా మాట్లాడుకోవడం కాదు, కానీ
ఈ రోగి అయినటువంటి సైనికుడి గురించి కూడా మాట్లాడుకోవాలి. అతడు